దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా మనం వినినట్లయితే దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. ఆయన మనతో మాట్లాడటానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని బలపరచటానికి ఆయన లేఖనాల ద్వారా స్థిరపరచబడవలాగిన ఆయన మన పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి మనము ప్రార్థన చేసుకుని వాక్యముని విందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు మంచి దేవుడవు, చాలని దేవుడవు, కృపగలవాడవు. నాయనా, ఈ పరిశుద్ధమైన లేఖనాలలో నుండి నీ మాటలు వినటానికి నాయన మాకిచ్చిన ఈ శ్రేష్టమైన మంచి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నైనా మాకిట్టి చక్కని అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. వాక్యమును ధ్యానం చేద్దాం. 84వ కీర్తన మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 84వ కీర్తన మరి మనం చదువుకుందాం. ఈ కీర్తన కోరహు కుమారులు రచించారు. ఇది శ్రేష్టమైనటువంటి, ఎంతో మధురమైనటువంటి ఈ పాట కోరహు కుమారులు వ్రాసినట్లుగా ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ముందుగా కోరహు గురించి మనం విందాం. ఈ కోరహు మోషే నాయకత్వాన్ని తిరస్కరించిన వ్యక్తి, మోషే నాయకత్వానికి వ్యతిరేకముగా ఉన్న వ్యక్తి. అలాగే లేవీలలో 250 మందిని అతడు మరి వ్యతిరేకముగా, మోషేకు వ్యతిరేకముగా వీళ్ళందరినీ పోగు చేసి మరి వీళ్ళందరికీ నాయకత్వం వహించి మోషే నాయకత్వాన్ని తిరస్కరించడానికి కారకుడయ్యాడు. మరి ఆ మోషే నాయకత్వాన్ని తిరస్కరించడానికి కోరహు ఎవరు? కోరహు ఎందుకు ఈ దుష్టత్వాన్ని దిగాడు? కోరహు ఎందుకు ఈ దుష్టత్వాన్ని కోరుకున్నాడు? కోరహు ఎందుకు ఈ దుష్ట హృదయం కలిగి ఉన్నాడు? కోరహు ఎందుకు ఇటు చెడ్డ మనసు, చెడ్డ తలంపులు, దేవునికి సేవకునికే వ్యతిరేకముగా అతడు మనస్సును ఈ రీతిగా పాడు చేసుకున్నాడు? ఈ వ్యతిరేకమైన మనసే మనిషి జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నది. కాబట్టి కోరహు మోషే నాయకత్వాన్ని తిరస్కరించి మరి వ్యతిరేకించి నందుకు కోరహును దేవుడు శిక్షించాడు. మరి ఈ కోరహు కుమారులు మాత్రం తండ్రితో కలవకుండా ఆ తండ్రి చేసిన వ్యతిరేకతను వారు దూరంగా ఉన్నారు. మరి తండ్రి చూస్తే కోరహు దేవునికి వ్యతిరేకస్తుడుగా మాట్లాడుతున్నాను, జీవిస్తున్నాను అనుకోకుండా మోషేకు మాత్రమే వ్యతిరేకంగా నేను జీవిస్తున్నాను, మోషేను మాత్రమే తిరస్కరిస్తున్నాను అనుకున్నాడు. కానీ సజీవుడైన దేవుణ్ణి తిరస్కరిస్తున్నాడని అతడు గుర్తించలేకపోయాడు. ఏది ఏమైనా కోరహు దేవుని శిక్షకు పాత్రుడయ్యాడు. కుమారులు తండ్రితో కలవలేదు కాబట్టి కుమారులను రక్షింపబడ్డారు, అనగా తప్పించబడ్డారు దేవుని ఉగ్రత నుండి. కాబట్టి కోరహు కుమారులు మరి దావీదు యొక్క నాయకత్వంలో వచ్చినప్పుడు మరి దావీదు కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కోరహు కుమారులను తన సేవలో, అనగా దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో గాయకులుగా ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి కోరహు కుమారులు ఈ గీతాన్ని రచించటం ఎంతో చక్కని గీతముగా, ఎంతో చక్కని పాటను రచించి వాళ్ళ జీవితంలో ప్రభు దృష్టిలో ఎంతో ఆత్మీయ జీవితమును అనుభవించి చక్కగా ఈ పాట రచించగలిగారు. కాబట్టి ఈ పాట మనం చదువుకుందాం. ఏమని సెలవిస్తున్నాడో 84వ కీర్తన మనం జాగ్రత్తగా చూద్దాం. ఏమంటాడంటే, సైన్యములకు అధిపతిగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అంటున్నాడు. మన దేవుడెవరు? సైన్యములకు అధిపతిగు యెహోవా. మరి సైన్యాలను
నడిపించగలిగిన వాడు దేవుడు మాత్రమే. ఈ లోకంలో సైన్యాలు నడిపించలేక అనేకమైనటువంటి ఆపదల్లో పడిపోతూ ఉన్నారు, అనేక సమస్యల్లో చిక్కుపోతూ ఉన్నారు, అనేక మంది మరి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి సైన్యాన్ని నడిపించేది దేవుడు మాత్రమే. ప్రతి వారిని కూడా నడిపించేది దేవుడు మాత్రమే. మంచి జీవితంలోనికి నడిపించేది దేవుడు మాత్రమే. ఏ చీకటి, ఏ శత్రువు మనల్ని ముట్టకోకుండా కాపాడేవాడు, తప్పించేవాడు దేవుడు మాత్రమే. కాబట్టి ఇక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, అనగా దేవుని ఇల్లు. ఇది విశ్వాసులకు చక్కగా వ్రాస్తూ ఉన్నాడు. విశ్వాసులు నేర్చుకోవలసింది ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. నీ నివాసములు అంటే దేవుని ఇల్లు, దేవుని సన్నిధి, దేవుని మందిరము. ఎంతో అందమైనటువంటి మందిరాలు మనం చూస్తూ ఉన్నాం భూలోకంలో. చాలామంది అందమైనటువంటి మందిరాలు నిర్మిస్తున్నారు, చక్కగా దానిని అలంకరిస్తూ ఉన్నారు, చక్కని రూపును ఆ మందిరాలకు తెస్తూ ఉన్నారు. అనేకులకు చూడముచ్చటగా ఉంటున్నాయి మందిరాలు, అనేకులకు మరి ఆనందకరంగా ఉంటున్నాయి మందిరాలు. అనేక మంది ఇటువంటి మందిరాలకు వెళ్ళి ఆనందిస్తున్నారు, కానీ నిజంగా దేవుని చేర్చుకుని జీవించలేకపోతూ ఉన్నారు. పై పై కట్టడాలు చూస్తున్నారు, ఆ రంగులు చూస్తూ ఉన్నారు, వాటికి ఉపయోగించే ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నారు, కానీ అసలైనటువంటి దేవుని నివాసములుగా, దేవుని మందిరముగా మన హృదయాన్ని, మన దేహాన్నే చేసుకోవాలని ఈనాడు గుర్తించలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ సైన్యములకు అధిపతిగా యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. నిజంగా దేవుని సన్నిధి ఎంతో అందమైనది, ఎంతో సుందరమైనది. పై కట్టడాలు కాదు, కానీ దేవుని మందిరంలో చేరగానే ఎంతో అందమైనటువంటి జీవితం దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి 2వ చరణం ఏమంటాడంటే, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది అంటున్నాడు. ఆయన ప్రాణమంట దేవుని మందిరాన్ని చూడాలని, దేవుని మందిరానికి వెళ్ళాలని తన ప్రాణం ఎంతో ఆశపడుచున్నదంట. చూసారా ఎంత చక్కగా వ్రాస్తూ ఉన్నాడో. 42వ కీర్తనలో కూడా భక్తుడు ఈ రీతిగా వ్రాస్తాడు, దుప్పునిటి వాగులు కొడుకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది అని అంటున్నాడు. చూడండి, దుప్పి తిరిగి 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 నీళ్ల కోసం ఎట్టి దాహం కలిగి ఉంటుందో, నీళ్ల కోసం ఎంత తపన పడుతుందో, నీళ్ల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి నీళ్లు దొరుకుతాయి, ఆ నీళ్లు త్రాగి మరి అది తెప్పరిల్లుదామని, అనగా దప్పిక తీర్చుకుని చక్కగా అది ఊరట పడదామని ఎంతో ఆశపడి ఉంటుంది. కానీ ఎక్కడ చూసినా నీళ్లు దొరక్క ఎంతో ఆశపడినట్లుగా, ఆ నిరాశ మరి నిస్పృహలోకి వెళ్ళినట్లుగా ఈ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. దుప్పి ఎంతో ఆశ కలిగి నీళ్ల కోసం వెళ్ళినప్పుడు దొరకకపోతే ఎంత నిరుత్సాహపడుతుందో, ఆ రీతిగానే మనము కూడా దేవుని కొరకు అంత ఆశ కలిగి ఉండాలి, అంత దప్పిక కలిగి ఉండాలి. యేసుక్రీస్తు సిలువలో దప్పికున్నాడు. అది ఆత్మల దాహము. దప్పికంటే మానవుడికి కలిగినటువంటి నేల దప్పిక కాదు. దేవుడికి ఆత్మ దాహము కలిగి ఉన్నాడు. అంటే ఆత్మలు రక్షింపబడాలి, ఆత్మలను దేవుని రాజ్యమునకు నడిపించబడాలి, ఆత్మలను దేవుని కొరకు మనం సంపాదించగలుగుతూ ఉండాలి. ఈ దినాల్లో అనేకులు డబ్బు దాహం కలిగి ఉన్నారు. ఈ దినాల్లో అనేకులు మరి పేరు ప్రతిష్టల దాహం కలిగి ఉన్నారు. ఈనాడు అనేకులు మరి ఎంతోమంది నా దగ్గరికి రావాలి, ఎంతోమంది నా సంఘంలో ఉండాలి, ఎంతోమంది రావాలి, ఎంతో డబ్బు, ఎంతో పేరు ప్రతిష్టలు నేను ఆనందించాలి, అనుభవించాలని ఎంతో ఆరాటపడుతూ ఉన్నారు. కానీ ఆత్మల సంపాదన కొరకు నిజంగా దప్పికగా ఉన్నాడు మన దేవుడు. అలాగే ఆయన సేవలో ఉన్నటువంటి మనము, ఆయన పరిచర్యలో ఉన్నటువంటి మనము, అలాగే విశ్వాసులు కూడా ఆత్మల దాహము అనే దప్పిక కలిగి ఉండాలి. నీవు రక్షింపబడ్డావు అనంటే ఇతరులను కూడా రక్షింపనట్లుగా వారికి సువార్తను అందించి వారిని ఆత్మను రక్షణలోనికి నడిపించాలి. అప్పుడే దేవుని దప్పిక తీర్చున్నట్లుగా గ్రహింపులోనికి మనం అర్థం చేసుకోవాలి, గ్రహింపులోనికి రావాలి. కాబట్టి మరి మందిర ఆవరణములు చూడాలి, నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది, సొమ్మసిల్లుతున్నది. ఆ మందిరంలో ఎవరున్నారు అనంటే జీవము గల దేవుడు. అంటే మానవాళి పాప పరిహార్థము కొరకు సిలువలో చనిపోయి
పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడు జీవము గల దేవుడని కోరహు కుమారులు గుర్తించారు. ఆ జీవము గల దేవుణ్ణి తండ్రి తిరస్కరించినప్పటికీ, మోషేని తిరస్కరించినప్పటికీ, మోషేలో ఉన్నటువంటి దేవుని తిరస్కరించినప్పటికీ తండ్రితో ఏకమైపోకుండా అతడు వేరుగా ఉండి దేవుని ప్రేమించగలిగారు. అందుకే ఈ కీర్తన రచించగలిగారు. ప్రియులర, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇక్కడ మరి 3వ చరణానికి వచ్చినప్పటికీ సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా నా దేవా అని ఉద్భవిస్తూ నీ బలిపీఠము వద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను అన్నాడు. బలిపీఠం దగ్గర బలులు అర్పిస్తారు, నైవేద్యాలు అర్పిస్తారు, అర్పణలు అర్పిస్తారు. అలాగే మరి మనిషి పాప క్షమాపణ నిమిత్తము ఏదో ఒక బలిని అర్పించే స్థలము బలిపీఠం దగ్గర. కాబట్టి ఈ బలిపీఠము దగ్గర ఎంతో సంతోషము, ఆనందము ఉన్నదని పిచ్చుకలు గ్రహించినాయి. అందుకే మందిరాల్లో కూడా పిచ్చుకలు అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి. ఎందుకంటే దేవుని మందిరములో భయం ఉండదు, సంతోషం ఉంటుంది, ఎంతో సమాధానం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది అని పిచ్చుకలు గ్రహించినట్లుగా మనం ఎందుకు గ్రహించలేకపోతున్నాము? పిచ్చుకలు మందిరాల్లో గూడు కట్టుకుంటాయి, మందిరాల్లో చక్కగా అటు ఇటు తిరుగుతాయి, ఎంతో ఆనందంగా అవి మెసలుగలుగుతూ ఉంటాయి. మనం దేవుని నమ్ముకున్నప్పటికీ, జీవం గల దేవుని నమ్ముకున్నప్పటికీ మనం అంత సంతోషంగా జీవించలేకపోతున్నాము. ఎందుకు? ప్రాణభయము లేక ఏదో ఒక భయము. ఎందుకు విశ్వాసులు జీవిస్తున్నారు? భయాన్ని ప్రక్కన పెట్టాలి. 365 రోజులు కూడా ఏదో ఒక భయం కలిగి ఉంటున్నావంటే నువ్వు జీవం గల దేవుని యందు విశ్వాసము నువ్వు కలిగి లేవా? ఎందుకు నీ జీవితంలో భయము ప్రతిదానికిని? కాబట్టి మన దేవుడు జీవం గల దేవుడు, సమస్తాన్ని సిలువలో చిత్తుగా ఓడించాడు అని మనం గ్రహించాలి. బలిపీఠము దగ్గర పిచ్చుకలు నివాసము దొరికను, మరి అవి మరి పిల్లలు పెట్టుటకు వానకోవులకు గూటి స్థలము దొరికెను అని వ్రాస్తూ ఉన్నాడు 3వ చరణంలో. నిజంగా మనం చూసినట్లయితే బలిపీఠాల దగ్గరే, అనగా దేవుని మందిరం దగ్గరే పిచ్చుకలు ఎంతో నివాసం ఏర్పాటు చేసుకుని గూళ్ళు కట్టుకొని అక్కడ ఆనందంగా జీవిస్తూ ఉంటాయి. ఆలోచించండి ప్రియులరా, మనం దేవుని సన్నిధిలో మనం ఆనందంగా జీవించగలుగుతున్నామా? దేవుని వాక్యము విశ్వాసంతో ఆస్వాదించగలుగుతున్నామా? ఆ రీతిగా దేవుని వాక్యం ద్వారా మన సంతోషముగా మనం బ్రతకగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మరి ఇక 4వ చరణానికి వస్తే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవుని మందిరములో మనం నివసించాలి. ఎందుకంటే దేవుడు జీవము గల దేవుడు. ఎందుకంటే ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయి ఆయన బ్రతికి ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు. శిలువ మరణ పునరుద్ధానం వలన మనం జీవించగలుగుతున్నాం. కాబట్టి ఇక్కడ నీ మందిరములో నివసించేవారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరములో మనకు ధన్యతలు అనేకమైనవి ఉన్నవి. కాబట్టి దేవుని మందిరములో మనము సంతోషించాలి. దేవుని మందిరములో జీవం గల దేవుడున్నాడని మన హృదయాన్ని బలపరుచుకోవాలి. దేవుని మందిరములో మనకు సంతోషం ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరములో మనము ధన్యులముగా ఉంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని మందిరములో నిత్యము మనము స్తుతించాలి మానక. ఒక వారం వచ్చి రెండో వారం మానేయకూడదు, ఒక రోజు వచ్చి ఒక రెండో రోజు మానేయకూడదు. ప్రతి ఆదివారం నువ్వు దేవుని సన్నిధిలో గడపాలి. నీకు ధన్యతలు కావాలి అనంటే, నీకు శాంతి సమాధానం దొరకాలి అనంటే, దేవునిలో నీకు ఆనందము, దేవునిలో నీకు ఆ దప్పిక తీరాలి అనంటే దేవుని సన్నిధికి నీవు రావాలి. దేవుని సన్నిధిలో నీకు ఎంతో ఆనందము, సంతోషము, సమృద్ధి ఇవన్నీ కూడా నీకు దొరుకుతాయని ధన్యత మనము పొందుకునే జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. వాటిని తృణీకరించుకోవద్దు. 5వ చరణం ఏమంటాడంటే, నీ వలన బలమునందు మనుషుడు ధన్యుడు. దేవుని సన్నిధిలో బలము కలిగి ఉంటాం. దేవుని సన్నిధిలో బలం ఉన్నది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడే మనం బలం కలిగి 6 రోజులు కూడా పని చేసుకుంటాం. మరి 6 రోజులు మనం పని చేసుకోవటానికి దేవుడు మనకు బలము, శక్తి, జ్ఞానము, ఆరోగ్యము ఇవ్వకపోతే 6 దినాలు మనం పని చేసుకోలేము. కాబట్టి 6 దినాలు మనం పని చేసుకుని 7వ రోజు విశ్రాంతి దినము కాబట్టి దేవుని మందిరానికి రావాలి. దేవుని నిత్యము స్తుతిస్తూ గలుగుతూ ఉండాలి. కాబట్టి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని అన్నారు. మరి 7వ శరణములో మనం చూద్దాం. వారు నానాటికి బలాభివృద్ధిని అందుచు ప్రయాణము చేదురు. నానాటికి దేవుని సందులో బలాభివృద్ధి పొందుతారంట.
దేవుని సన్నిధిలోనే ఉన్నది, మరెక్కడా లేదు. ఏది త్రాగినా, ఏది తినినా, ఏది సేవించినా, ఎన్ని మందులు వాడినా నీకు బలం అనేది దొరకదు. అది దేవుని వాక్యం ద్వారానే. ఈ దేవుని వాక్యము బలమునిచ్చేది, శక్తినిచ్చేది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, నీ ఎముకలకు పుష్టి కలిగించేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. కాబట్టి నానాటికి బలాభివృద్ధి నొందుదురు అని వ్రాస్తూ ఉన్నాడు. కాబట్టి కింద వచనంలో చూసినట్లయితే వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కొనియాడబడును అన్నాడు. దేవుని సన్నిధిలో మనము కొనియాడబడుతూ ఉండాలి దేవుణ్ణి. ఇక్కడ 8వ శరణానికి వచ్చేటప్పటికి యెహోవా సైన్యములకు అధిపతిగా దేవా నా ప్రార్థన ఆలకింపు అంటున్నారు. నా ప్రార్థన ఆలకించు. సైన్యములకు అధిపతిగా యెహోవా, నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నీ సన్నిధిలో నేను చేసే ప్రతి ప్రార్థన ఆలకించు. అన్నా ప్రార్థించింది కదా, ఎంతో దుఃఖముతో, ఎంతో వేదనతో ఉపవాసాలుండి సిలోహుని మందిరానికి ప్రయాసతో వెళ్ళి, విశ్వాసంతో వెళ్ళి, ఓర్పుతో వెళ్ళి ఆమె ప్రార్థించి కుమారుడు ఇచ్చే వరకు దేవుని సన్నిధిని వదలలేదు. ఉపవాస ప్రార్థనల ద్వారా ఆమె దేవుని సన్నిధిలో గడిపింది. దేవుని సన్నిధిలో ఆమె ఒక మాట చెప్పింది, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన నువ్వు ఆలకించు, నాకు చక్కని కుమారుని దయచేయి, నాకు కుమారుని ఇచ్చినట్లయితే నీ సన్నిధిలో నేను విడిచిపెడతాను అని దేవునికి వాగ్దానం చేసింది. మనుషుడు దేవునికి వాగ్దానం చేసి నెరవేర్చలేని వారు అనేకులున్నారు, నెరవేర్చలేరు కూడా దేవునికి వాగ్దానం చేసిన వారు. కానీ దేవుడు మనకు వాగ్దానం చేస్తే అది తప్పనిసరిగా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు వాగ్దానాలు అనేకమైనవి ఇచ్చి వాటిని నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి హన్న ప్రార్థించి చక్కని కుమారుని పొందుకున్నది. మరి పొందుకున్న వెంటనే మరి దేవుని సన్నిధికి ప్రతిష్ఠించింది. ఆయనే సమూయేలు, మంచి అభిషిక్తుడు, మంచి ప్రవక్త, దేవునిందలి భయము, భక్తి, విధేయత, విశ్వాసము తల్లి ఏ రీతిగా కలిగి ఉన్నదో ఆ రీతిగానే తనకు పుట్టినటువంటి కుమారుడు అంత విశ్వాసపాత్రుడుగా దేవుని సన్నిధిలో ఎదిగి ఫలించి అభివృద్ధి జీవితంలోనికి వచ్చాడు సమూయేలు. కాబట్టి అట్టి ప్రార్థన మనము చేయగలుగుతూ ఉండాలి. ప్రతి అవసరత మనకు ఉన్నది. ఈ అవసరతలు లేని వారు ఎవరు కూడా భూమి మీద లేరు. మన ప్రతి అవసరత తీర్చబడాలి అనంటే, మన ప్రతి సమస్య పరిష్కారం కావాలి అనంటే ప్రార్థన మాత్రమే. ప్రార్థన అన్నిటినీ సాధిస్తుంది, జయిస్తుంది, అన్నిటినీ నెరవేరుస్తుంది. కాబట్టి ప్రతివారు ప్రార్థన నేర్చుకుని ప్రార్థన చేస్తూ ఉండాలి. బాప్టిజాలు తీసుకుంటారు కానీ, దేవుని మందిరానికి వస్తారు కానీ, సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ ప్రార్థన ఇంకెవరికి రాదు అని అంటున్నారు. ప్రార్థన రాకోకుండా ఉంటే మరి నీ జీవితం ఎలాగా దేవునితో తత్సంబంధం కలిగి ఉంటుంది? నీ అవసరాలు ఎవరితో చెప్పుకొని, నీ అవసరాలు ఎవరితో తీర్చుకుంటావు? కాబట్టి ప్రార్థన నేర్చుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. అన్న ఏ రీతిగా ప్రార్థించిందో దేవుని సన్నిధికి వెళ్ళి ఆ రీతిగా నువ్వు కూడా ప్రార్థించు. దేవుని సన్నిధి అంటే మానేస్తున్నావు, దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం చేస్తున్నావు. కాబట్టి దేవుని సన్నిధి అంటే నువ్వు ప్రేమించాలి. దేవుడు మరి ఆయన నీకు రక్షణ ఇచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నీ ప్రతి అవసరత తీర్చబడుతున్నది. నీ అవసరతలు మనుషులు తీర్చలేరు. కాబట్టి ప్రార్థన చేయటం నేర్చుకుని దేవుని దగ్గర ప్రార్థిస్తే ప్రతిఫలం మనకు దొరుకుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రార్థించిన భక్తులు అనేకులు ఉన్నారు. ప్రార్థించిన భక్తులని బైబిల్లో చాలామందిని చూస్తాం. కాబట్టి మనము ప్రార్థన నేర్చుకుని మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఇతరుల ఆత్మల రక్షణలోనికి నడిపించబడేలాగిన మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన నేర్చుకోండి ప్రతివారు కూడా. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏమేమో ఆవరణాలు చూసి, ఏవేవో సుందరమైన కట్టడాలు చూసి నువ్వు ప్రార్థన నేర్చుకోకుండా, నీకు సహవాసాన్ని కోల్పోయి, ప్రార్థన అనుభవం లేకోకుండా నువ్వేదో చూసి వస్తే నీకు ఆనందం, ఆశీర్వాదం దొరకదు. నీకు ఒక స్థానికమైనటువంటి మందిరం, నీకు స్థానికమైనటువంటి సేవకుడు నిన్ను దర్శించి, నిన్ను పురుకొలిపి, నిన్ను ప్రోత్సాహపరిచే సేవకుడు నీకు అవసరం. కాబట్టి మరి మందిరాలను, సేవకులను నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు దీవించబడలేవు.
ఎక్కడికో వెళ్ళి ఆనందించేదానికంటే నీ దగ్గరలో ఉన్నటువంటి నీ స్థానిక మందిరాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ స్థానిక మందిరంలో నీ కుటుంబానికి ఒక సేవకుడు ఉండాలి. ఎందుకంటే నీ మంచి చెడులకు ప్రార్థిస్తాడు. నిన్ను ప్రతిసారి కూడా ప్రోత్సహిస్తాడు. పర్సనల్గా దర్శించి ప్రోత్సహిస్తాడు. నీ వ్యాధి బాధ బలహీనతల్లో నీ కష్ట నష్టాల్లో కూడా ప్రార్థించి ప్రతిఫలం నీకు కలగాలని సేవకుడు సంఘం ఎంతగానో ప్రార్థించి నీ కొరకు, నీ బాగోగుల కొరకు, నీ ఆశీర్వాదము కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారని గమనించాలి ప్రియ సహోదరులారా, సహోదరులారా. కాబట్టి ప్రతి వారికి ఒక సంఘం, ఒక సేవకుడు అవసరము. ఎందుకంటే ప్రతి అవసరతల్లో చెడైనా మంచి అయినా ఆ సేవకుడు వస్తాడు. నీ అవసరాలు ఆ సేవకుని ద్వారా తీర్చబడతాయి. అది మంచి అయినావండి, చెడు అయినావండి. నువ్వెక్కడికో వెళ్ళి ఏదో చేసి ఏదో చూసి నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతానంటే నిన్ను దేవుడు యాక్సెప్ట్ చేయడు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు నువ్వు పరలోక రాజ్యంలో చేరడు. మత్తయి 7:21. మరి ఎవరు చేరతారు పరలోకానికి? నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యంలోనికి వెళ్తాడు. అక్కడ అంటారు కదా, ప్రభువా నీ నామమున అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యక్రియలు చేయలేదా? ఇవన్నీ కూడా తండ్రి చిత్తం కాదు కదా. నువ్వెవరివో నేను ఎరుగను, పో అంటాడు. ఈ లోకంలో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు దేవుడు జరిగిస్తాడు, నీవు కాదు. కాబట్టి నీ మూఢత్వాన్ని, అంధత్వాన్ని విడిచిపెట్టు. అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేసేది దేవుడు. కాబట్టి ఇక్కడ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఏమనేనంటే, రెండవది, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిరం ద్వారం వద్ద ఉండటకు నాకు ఇష్టం. ఏమని రాస్తున్నాడు కోరహ కుమారులు? ఇంకా భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారం వద్ద నివసించడం నాకెంతో మేలు. దేవుని సన్నిధే మేలు, దేవుని సన్నిధిలే ఆశీర్వాదం, దేవుని సన్నిధిలోనే దొరుకుతాయి. భక్తిహీనుల గుడారాలకి మాటిమాటికి వెళతారు. స్నేహితులని, బంధువులని, వాళ్ళని రక్షణలోనికి నడిపించలేదు, వాళ్ళ ఆత్మల కొరకు ప్రార్థన చేయలేదు. మాటిమాటికి వాళ్ళ ఇంటికి వెళ్తావు, ఎలా ఉన్నావు అడుగుతావు, ఏం చేస్తున్నావని అడుగుతావు, ఏం తిన్నావని అడుగుతావు, ఏం కొన్నావని అడుగుతావు. కానీ నీవు దేవుని మాటలు వింటావా? దేవుని సువార్త ప్రకటిస్తాను, నీ కొరకు ప్రార్థిస్తాను, నువ్వు దేవుని తెలుసుకో అని వాళ్ళ ఆత్మల కొరకు ప్రార్థించావా? వాళ్ళకి ఎప్పుడైనా సువార్త చెప్పావా? నీవు ఆనందిస్తున్నావు, నీ ఇంటికి తెచ్చుకుంటున్నావు. వాళ్ళు వస్తేనే ఏదో దేవుడు వచ్చినట్లుగా నువ్వు భావిస్తావు. నీవు అక్కడికి వెళ్తావు, వాళ్ళు ఇక్కడికి వస్తారు. నీ జీవితానికి ప్రయాసం పడుతున్నావు, కానీ ప్రయోజనమేముంది వాళ్ళ ద్వారా నీకు? కాబట్టి నీవు పొందుకున్నటువంటి రక్షణ, నువ్వు ఆనందిస్తున్న ఇతరులకు కూడా, నీ బంధువర్గానికి కూడా, నీ స్నేహితులకు దేవుని సువార్తను అందించి వాళ్ళ ఆత్మల కొరకు రక్షణ పొందాలని ప్రార్థించు. మాటిమాటికి నీ పొరుగు వానింటికి వెళ్ళకు, మాటిమాటికి నీ బంధువుల ఇంటికి వెళ్ళకు. భక్తిహీనుల గుడారంలో నివసించటం కంటే దేవుని మందిర ద్వారమునద్ద నివసించటం మేలు అని అంటున్నారు కోరహ కుమారులు. ప్రియులారా, తండ్రి భక్తిహీనుడు, ఆయన కడుపున మంచి బిడ్డలు పుట్టారు, మంచి బిడ్డలు. కాబట్టి ప్రియులారా, మనము భక్తిహీనుల గుడారానికి మాటిమాటికి వెళ్ళొద్దు. బైబిల్లో కూడా అదే ఉంది, నీ పొరుగు వానింటికి మాటిమాటికి వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు నిన్ను అసహించుకుంటారు, చీ అంటారు, నీ ముఖం మీద చెప్పకపోయినా నువ్వు వెళ్ళిపోయాకంటారు, అస్తమానం వస్తున్నాడు, సిగ్గులేనోడు అంటారు. ఎందుకు? నువ్వు దేవుని బిడ్డ సిగ్గులేని అనిపించుకుంటాక మాటిమాటికి వస్తున్నాడని వాళ్ళు చేదరించుకోవటానిక నువ్వు వెళ్ళేది. కాబట్టి గమనించండి, ప్రతివారు కూడా, నా స్నేహితులు, నా బంధువులని దేవుని మాటలు విడిచిపెట్టి, దేవుని సన్నిధి విడిచిపెట్టి, దేవుని సహవాసం విడిచిపెట్టి, ప్రభు బలాన్ని విడిచిపెట్టి నువ్వు మాటిమాటికి వెళుతున్నావు. అది మంచిది కాదు. గమనించండి. ఇంతవరకు వాక్యం నేర్చుకుంటున్నారు మందిరాల్లో, ఏమి నేర్చుకున్నారు? ఎలా జీవిస్తున్నారు? భక్తిహీనుల గుడారంలో నివసించటం మంచిది కాదు. వాళ్ళని రక్షణలోనికి నడిపించిన తర్వాత నీవు వాళ్ళతో కలిసి సహవాసం ఉండటం ఎంతో మేలు నీకు. కాబట్టి ఏమంటాడంటే 11వది, నీ దేవుడిని యెహోవా సూర్యుడును కేడెమునయ్యున్నాడు. యెహోవా కృప ఘనతయు అనుగ్రహించును.
యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలుయో చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించాలి మనం దేవుని సన్నిధిలో. అప్పుడు దేవుడు మనకు మేలులు వెంబడి మేలులు చేస్తాడు. నువ్వు చర్చకొచ్చి నువ్వు యథార్థంగా జీవించకపోతే దేవుడు మేలు చేయడు. నువ్వు ఎక్కడికో వెళ్ళి వేల మంది మధ్య నువ్వు ఆరాధించినా నీకు మేలు చేయడు. నువ్వు ఎక్కడికో వెళ్ళి చూసి ఆనందిస్తున్నావు, కానీ నీ జీవితంలో అనుభవాలేవి, ఏ మేలు పొందుకున్నావు? కాబట్టి నీ ప్రయాస వృధా చేసుకుంటున్నావు. గమనించండి, యథార్థంగా ప్రవర్తించటం నేర్చుకోండి. దేవుడు మేలులు దాచి ఉంచినవి పొందుకోండి. 12వ చరణం అంటాడు కదా, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని నమ్మలేకపోతున్నారు. అనుమానం ఎక్కువ, భయాలు ఎక్కువ. నమ్మకపోతే, నీవే నమ్మకపోతే ఇతరులు ఎవరు నమ్ముతారు దేవుణ్ణి? కాబట్టి దేవుని నమ్మితే పరిపూర్ణంగా నమ్మండి. దేవుడు సత్యమని నమ్మండి. దేవుడు జీవమని నమ్మండి. పాపుల కొరకు లోకానికి వచ్చి సిలువను మోసి మనకు బదులుగా ఆయన దెబ్బలు పొంది రక్తమును చిందించి చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడని నమ్మండి. నమ్మకపోతే నీ క్రైస్తవ జీవితం వృధా. నువ్వు నమ్మి బాప్తిజం తీసుకున్నావు కదా, మరి ఇంకా ఎందుకు నీ జీవం గల దేవుని యందు నీకు అనుమానాలు, అపోహలు? ఎందుకు నీ జీవితాన్ని అవిశ్వాసం నడిపిస్తున్నావు? అపనమ్మకం కలిగి ఉంటున్నావు, ఓటమి పాలవుతున్నావు, జీవితాన్ని చూడలేకపోతున్నావు. కాబట్టి 10వ చరణం అంటాడు కదా, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని మందిరములో గడపటం ఒక్క దినము 1000 దినాల కంటే శ్రేష్టమని భక్తుడు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ ఒక్క దినం ఆదివారం దేవుని మందిరములో నువ్వు గడపాలి. లేకపోతే ఎన్నో దినాలు నష్టాలు చూస్తావు. నీ జీవితం ఫలభరితమైన జీవితం ఉండదు. నీ జీవితం ఏది చేసినా మేలు అనేది చూడలేవు. కాబట్టి ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము దేవుని సన్నిధిలో. చూసారా, ఒక్క దినము గడపటం 1000 దినాలు అటువంటి ఆశీర్వాదం నువ్వు చూస్తావు. 1000 దినాల ఆశీర్వాదం ఒక్క ఆదివారం నీకు దేవుడు దాచి ఉంచాడని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఒక్క దినమే కదా, దేవుడు నాకేం శాపం ఇవ్వడు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ ఒక్క దినము ఆశీర్వాదం అని గమనించండి. ఆ ఒక్క దినము ఎన్నో మేలు నీకు దాచి ఉంచాడని గమనించండి. కాబట్టి ఆదివారం దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుని శరీరం, దేవుని రక్తం నిర్లక్ష్యం చేయకండి. దేవుని మందిరములో 6 దినాలు నువ్వు కష్టపడి పని చేసుకుని 7వ రోజు దేవుని మందిరములో ఉండాలి. విశ్రాంతి దినం, పరిశుద్ధమైన దినం. రక్షింపబడిన వారు ఆరాధించాలి. వాక్యములోను సహవాసంలోను ప్రభు భోజనములో నువ్వు ఎడతెగక పాలు పొందాలి. కొందరు సమాజముగా కూడి దేవుని సన్నిధిలో ఆరాధించలేకపోతూ ఉన్నారు. ఏవో పనిపాట్లు పెట్టుకొని సమయమంతా వృధా చేస్తున్నారు. విశ్వాసులు చేసే పనులు కాదవి. కాబట్టి విశ్వాసుల్లాగా మీరు ప్రవర్తించాలి. మనకి వేరు వాళ్ళకి తేడా ఉన్నది. క్రీస్తు నిన్ను రక్షించాడు, తన రక్తమును చిందించాడు. నీకు నాకు ఏ దెబ్బ తగలకుండా ఆయన పొందాడు. నీకు నాకు ఏ కష్టం కలక్కోకుండా ఆయన సిలువలో ఎంతో కష్టపడి అవమానపడ్డాడు, శ్రమను అనుభవించాడు, ఓర్చుకున్నాడు, తాళుకున్నాడు, తట్టుకున్నాడు. ఎవరిని కూడా ఏ మాట కూడా మాట్లాడలేదు. కారణం ఏంటంటే మన కొరకు, మన పాపముల కొరకు ఆయన సిలువలో రక్తమును చిందించి మన కొరకు చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచాడు. నువ్వు గమనించు విశ్వాసి, గమనించు సోదరుడా, గమనించు ప్రియుడా, దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావా? లేక దేవుని దాసుల మీద వ్యతిరేకమైన మనసు కలిగి ఉన్నదా? మార్చుకో నీ బ్రతుకు. నీ బ్రతుకు మార్చుకొని నీ చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టి, కోరహ జీవితాన్ని విడిచిపెట్టి తన కుమారుల జీవితాన్ని నువ్వు పొందుకో. ఈ రీతిగా
కోరాహు కుమారుడు రాస్తున్నటువంటి ఈ చక్కని 84వ కీర్తన ఎంతో శ్రేష్టమైన కీర్తనగా రచించారు వాళ్ళు. దేవుని సన్నిధిలో వాళ్ళు ఆనందించారు. దేవుడు వాళ్ళు ఎంతగానో బలపరిచాడు, ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపరిచాడు కోరాహు కుమారులను. దేవుని సన్నిధిలో వాళ్ళు ఆనందంగా పాటలు పాడుతూ దేవుని నిత్యము స్తుతిస్తే ఆ ఘనత కోరాహు కోల్పోయాడు. కోరాహు కుమారులు మాత్రం ఆ ఘనత పొందుకున్నారు. నిత్యము దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. నీవు కూడా నిత్యము దేవుని సన్నిధిలో దేవుని స్తుతించు, ప్రార్థించు, ప్రతిఫలం పొందుకుంటావు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. కోరాహు కుమారులు రచించిన 84వ కీర్తనలో కొన్ని మాటలు ధ్యానించాం. వినవారందరూ కూడా దీవించి ఆశీర్వదించి నాయన నీ కృపలో మమ్మల్ని బలపరచమని తండ్రి, స్థిరపరచమని లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.